సోషల్ మీడియాలో మహిళల మీద ఎస్ఐ వల. ఫేస్బుక్ లో పరిచయం చేసుకొని వేధింపులు. 4 నెలల సంధి తప్పించుకు తిరిగిన ఎస్ఐ. ఆఖరుకు నిజామాబాద్ల కీచక ఎస్ఐ శ్రీకాంత్ అరెస్ట్. 14 రోజుల పాటు జైలుకు పంపిన కోర్టు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రజలకు రక్షణగా నిలబడాల్సిన ఓ పోలీస్ అధికారి కంచె చేను మేసినట్టు అడ్డదారులు దొక్కిండు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని మహిళల మీద ఆకృత్యాలకు పాల్పడిండు. ఫేస్బుక్లో మహిళలతోని పరిచయాలు పెంచుకొని ఆగం చేసిండు. లైంగిక వేధింపులు, బెదిరింపులు, పైసలు వసూళ్లకు పాల్పడిన ఓ సబ్ ఇన్స్పెక్టర్ను హన్మకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఇంతకు ఆ ఎస్ఐ ఎవరు, ఆయన చేసిన ఆకృత్యాలు ఏంది, పూర్తి వివరాలు మనం చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014లో ఎస్ఐగా ఎన్నికైండు. ఈయనకు 10 ఏళ్ల కిందటే పెళ్ళయింది. అయినా సోషల్ మీడియాలో అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుడు, వాళ్ళతోని పరిచయాలు పెంచుకునుడు హాబీగా పెట్టుకున్నాడు. గట్లనే పోయినేడాది 2025లా ఫేస్బుక్లో ఒక మహిళతోని శ్రీకాంత్ పరిచయం పెంచుకున్నాడు. ఆ టైంలో జమ్మికుంటల డ్యూటీ చేస్తున్న అతడు ఆ మహిళ వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకొని ఆమెను లైంగికంగా వేధించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ పరిచయంతోని ఆమె వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డులను తీసి పెట్టుకొని ఆమెను బెదిరించడం మొదలుపెట్టిండు. అడిగినన్ని పైసలు ఇయ్యాలని ఒత్తిడి కూడా చేసిండు. అప్పటికే అతనికి ఇచ్చిన పైసలను ఆ మహిళ తిరిగి అడిగితే ఏకంగా ప్రాణాలు తీస్తానని బెదిరించిండు. ఎస్ఐ శ్రీకాంత్ ఆగడాలు భరించలేక ఆ బాధితురాలు హన్మకొండ సుబేదారి పోలీసుల కాడికి పోయింది. జరిగిన ఘోరాన్ని విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్పి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు షురూ చేసిండ్రు. తన మీద కేసు నమోదైన ముచ్చట తెలుసుకున్న శ్రీకాంత్ రాత్రికి రాత్రే పత్తా లేకుండా పోయిండు. పోలీసులకు దొరకకుండా ఉండేటందుకు తన మొబైల్ సిమ్ కార్డులను ఇసిరి వారేసిండు. ఎవరికి అనుమానం రాకుండా వైఫై కాల్స్తోని అందరితోని మాట్లాడు షురూ చేసిండు. గోవా, హైదరాబాద్, నిజామాబాద్ లాంటి ప్రాంతాలల్లో సుమారు 4 నెలల పాటు కనిపించకుండా తప్పించుకు తిరిగిండు. అయితే సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతోని పోలీసులు అతడి కదలికలను కనిపెట్టిండ్రు. ఆఖరికి నిజామాబాద్లో దాక్కున్న శ్రీకాంత్ను సుబేదార్ సిఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి హన్మకొండకు తరలించిండ్రు. నిజామాబాద్లో అదుపులోకి తీసుకున్న ఈ దరిద్రపు ఎస్ఐ శ్రీకాంత్ను పోలీసులు కోర్టులో హాజరుపరిచిండ్రు. ఆధారాలని పక్కాగా ఉండడంతో న్యాయస్థానం అతనికి 14 రోజుల పాటు రిమాండ్ను విధించింది. దీంతో పోలీసులు అతడిని జైలుకు కూడా పంపిర్రు. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ ఎస్ఐ గురించి ఇంకో సంచలన విషయం కూడా బయటపడ్డది. ఇదే తీరుగా హైదరాబాదుకు చెందిన ఇంకో యువతిని కూడా శ్రీకాంత్ మోసం చేసిండట. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను లైంగికంగా వేధించినట్లు పోలీసుల విచారణలో బయటపెట్టిర్రు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ల శ్రీకాంత్ మీద కేసు నమోదై ఉన్నట్లు అధికారులు తెలిపిండ్రు. జనాన్ని రక్షించాల్సినోడే గిట్లా మోసాలకు పాల్పడతా అంటే పోలీస్ శాఖ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నది. అతడి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గిసొంటి వ్యవహారాల్లో చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయని సజ్జనార్ సార్ వార్నింగ్ ఇచ్చి 2 రోజులైనా కాకముందే ఈ ఎస్ఐ చట్టం ముందు బరిబాతల నిలబడ్డాడు. దీంతో పోలీస్ శాఖల కలకలం రేగుతాంది. బాధితురాలి ఫిర్యాదుతోని రంగంలోకి దిగిన సుబేదార్ పోలీసులు పక్కా వ్యూహంతోని వలపన్ని ఎస్ఐని పట్టుకుండ్రు. ఎస్ఐ కూడా పోలీసుల ఎత్తుగడలు, దర్యాప్తు పద్ధతుల గురించి పూర్తిగా అవగాహన ఉండడంతో వాళ్ళకు చిక్కకుండా ఇన్ని రోజులు తప్పించుకొని తిరిగిండు. ఫోన్ కాల్స్ ఆధారంగా పట్టుకుంటారని తెలిసి తన ఫోన్లో ఉన్న సిమ్ కార్డులన్నీ ఇసిరేసిండు. కేవలం వైఫై ఉన్న కాడనే ఇంటర్నెట్ వాడుకుంటా ఇతరులతో మాట్లాడిండు. అయినా కూడా సుబేదార్ పోలీసులు పట్టు వదలకుండా
సాంకేతికతను వాడిండ్రు. అతడున్న చోటును పసిగట్టి శ్రీకాంత్ కదలిక మీద నిఘా పెట్టి ఆఖరికి నిజామాబాద్లో అరెస్ట్ కూడా చేసిండ్రు. శ్రీకాంత్ చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తాండ్రు. చూశారు కదా, శ్రీకాంత్ అనే ఈ ఎస్ఐ రక్షక భటుడుగా సేవలు అందించాల్సినోడు భక్షక భటుడుగా తయారై ఏ విధంగా మహిళను మోసం చేస్తున్నాడో ఇతనికి కఠినమైన శిక్షలు విధించడం ద్వారా ఇతర అధికారులు కూడా చట్టబద్ధంగా వర్క్ చేసి ప్రజలకు సేవ చేస్తారని అనుకుంటున్నాం. సో ఈ శ్రీకాంత్ అనే ఎస్ఐకి ఎలాంటి శిక్ష విధించాలి, మీరు మీ అభిప్రాయాన్ని సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.